హలో గైస్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ డే 1 ఇన్ అవర్ ట్రిప్. ఇంకా టైం ఇప్పుడు 8 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది మనం ఇంకా దిగటానికి. నైట్ అంతా మాత్రం ఫుల్ చల్లనమాట. ఇప్పటికీ ఇంకా చూసారా బాబుని ప్యాక్ చేసే ఉంచాము, అంత చలి ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం బయట సన్ రైజ్ అవుతుంది, కానీ ఇంకా ఫుల్ చల్లగా ఉందన్నమాట. ఇంకా మనం దిగాలి, నాగర్సోల్లో దిగుతాం ఇప్పుడు. అక్కడి నుంచి షిరిడి వెళ్ళాలి. అదొక ఇంకా 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. సో ఇది మాకు సడన్ ట్రిప్ అనమాట. అప్పటికప్పుడు అనుకున్నాము. మనం అనుకుంటే సరిపోదు కదా, టికెట్స్ కూడా ఉండాలి కదా. సో టికెట్స్ అయితే లేవు, తత్కాల్లోనే తీసుకున్నాము. దట్టు మాకు ఏసీ తత్కాల్ కూడా అవ్వలేదు, అందుకే స్లీపర్ క్లాస్లోనే తీసుకున్నాము. దానివల్ల ఫుల్ చల్లని మాట, చాలా చలి బేర్ చేసాము అసలు. దాని తర్వాత నాగర్సోల్లో దిగాము. అది కూడా అంటే మాకు షిరిడి వరకు దొరకలేదనమాట టికెట్స్, అందుకనే నాగర్సోల్ వరకు దొరికితే అదే తీసుకున్నాము. నాగర్సోల్లో ట్రైన్ దిగ్గానే బయట చూస్తే ఒక జాతర అనమాట. అంత జనం ఉన్నారు. మొత్తం అందరూ కూడా షిరిడి వెళ్ళడానికే నాగర్సోల్లో దిగేసిన వాళ్ళందరూ కూడా. నాగర్సోల్ నుంచి షిరిడి వెళ్ళటానికి మనకి 1 అవర్ టైం అయితే పడుతుంది. ఇక్కడ చూసారా వీళ్ళందరూ కూడా అంటే సాయిబాబా పల్లకిని మోసుకొని వస్తున్నారనమాట. అంటే వీళ్ళు చాలామంది పక్కనే గుజరాత్ కదా, అక్కడి నుంచి నడుచుకొని వచ్చేస్తారంట షిరిడి దర్శనానికి. ఆ రోజు దట్టు అంటే మేము వెళ్ళిన నెక్స్ట్ డే దత్త జయంతి ఉందంట, అందుకని ఇంకా ఎక్కువ జనం ఇలా నడుచుకుంటూ వస్తున్నారనమాట పల్లకి మోసుకుంటూ. నెక్స్ట్ మేము టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉండేటట్లు రూమ్ కూడా తీసుకున్నాము. అది మనకి 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. అది కూడా తెలుగు వాళ్ళది అనమాట ఆ హోటల్ కూడా. అండ్ అక్కడే మనకి ఫుడ్ కూడా ఉంటుంది, అది కూడా తెలుగు వాళ్ళ రెస్టారెంటే. సో మనం ఫుడ్కి అయితే ఏమి ఇబ్బంది పడనక్కర్లేదు. ఇక్కడ మా వాడిని అంటే దర్శనానికి రెడీ అయిపోయాము, అందుకు కొంచెం ఫోటోషూట్ చేస్తున్నారనమాట. మనకు అసలు కోఆపరేట్ చేయడు కదా ఫోటోషూట్ అంటే. ఏవో ఒక 2-3 ఫొటోస్ అయితే తీసుకుని ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. షిరిడి కానివ్వండి, తిరుపతి కానివ్వండి, మనకి దర్శనం అంటే ఆ దేవుడి పిలుపు వస్తేనే దర్శనం అవుతుంది అని అంటూ ఉంటారు కదా. సో అలానే మాకు 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము, బాబు పుట్టినప్పటి నుంచి షిరిడి వెళ్ళాలి, మొక్కు తీర్చుకోవాలి అని. బట్ మాకు లాస్ట్ 2 ఇయర్స్కి ఇప్పుడైతే సెట్ అయిందనమాట. సో ఫైనల్లీ దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. ఎక్కువ వీడియో అయితే అక్కడ షూట్ చేయనివారు కదా, మొబైల్స్ నాట్ అలౌడ్. సో అందుకే అక్కడ ఏమీ షూట్ చేయలేదు. మాకు దర్శనానికి కూడా 2 అవర్స్ టైం పట్టింది. మనకి ఇది వరకు అయితే ఇలా వెళ్ళి అలా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్లో వచ్చేసే వాళ్ళము. బట్ ఇప్పుడు అలా కాదనమాట. అంటే ఇప్పుడు తిరుపతిలో మనకి ఎలాగా స్లాట్స్లో రూమ్స్లో కూర్చోపెట్టి పంపిస్తూ ఉంటారు కదా, సో ఇక్కడ కూడా అలానే ఆ సిస్టమే వచ్చేసింది. అలానే అందుకని టైం కొంచెం ఒక 2 అవర్స్ వరకు పట్టేసింది. బట్ దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత మేము శనిశింగణాపూర్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే పెద్ద మినీ వాన్స్ ఉంటాయి కదా, సో అదైతే ఎక్కాము. ఇక్కడ మనిషికి మనకి ఎక్కడ ఏ వెహికల్ అయినా సరే 200 ఛార్జ్ చేస్తారు. బట్ ఈ వెహికల్ అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది కదా అని చెప్పి దీనిలో వెళ్ళాము. బట్ దీనివల్ల కొంచెం డిసడ్వాంటేజ్ ఏంటంటే అది మొత్తం ఫుల్ సీట్స్ అన్ని ఫిల్ అయ్యేంత వరకు కూడా మాకు గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేయించేశాడనమాట ఆ డ్రైవర్. మొత్తం ఫిల్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయించాడు బాగా. అక్కడే ఒక 1 అవర్ వరకు టైం తినేసింది అనమాట. మిగిలిన తర్వాత మాత్రం మనకి ఫాస్ట్గానే తీసుకెళ్ళాడు. దర్శనం చేసేంత వరకు కూడా వెయిట్ చేశాడు. మనకి రిటర్న్ కూడా చాలా ఫాస్ట్గానే తీసుకొచ్చేసాడు. ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే వ్యాన్తో మొత్తం ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయించాడు అనమాట. అది ఒక్కటే ప్రాబ్లం, మిగిలినంతా మాత్రం చాలా చక్కగా తీసుకొచ్చారు. ఫైనల్లీ ఇక్కడ మేము టెంపుల్ రీచ్ అయిపోయాము. ఈ శనిశింగణాపూర్లో ఏ ఇంటికి కూడా డోర్స్ ఉండవు అని అందరూ వినే ఉంటాం కదా, బట్ అది ఎందుకో తెలుసా? ఒకప్పుడు అంటే ఒక 300 ఇయర్స్ బ్యాక్ ఆ ఊర్లో చాలా పెద్ద వర్షం పడిందంట. ఆ వర్షానికి ఆ ఊర్లో ఉన్న ఒక నది ఒడ్డుకి ఒక పెద్ద రాయి, ఇలాంటి నల్ల రాయి ఒడ్డుకి కొట్టుకొని వచ్చిందంట. ఆ ఊరి ప్రజలంతా ఏంటి ఈ రాయి ఇలా ఉంది అని చెప్పి దాన్ని కర్రతో పొడిచి చూస్తే ఆ రాయి నుంచి రక్తం కారిందంట. ఏంటా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఆ ఊరి రాజుకి అంటే రాత్రికి శనీశ్వరుడు కళ్ళలోకి వచ్చి ఆ రాయి నా స్వరూపమే, నాకు ఒక గుడి కట్టించండి, కానీ ఆ గుడికి ఎలాంటి షెల్టర్ కానీ టాప్ కానీ ఉండొద్దు అని చెప్పి అన్నాడంట.
అప్పటి నుంచి ఆ రాయిని తీసుకొచ్చి వాళ్ళ ఊరి మధ్యలో ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉన్నారంట. అందుకనే ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి డోర్స్ తీసేసి ఇంకా మమ్మల్ని ఈ శనీశ్వరుడే కాపాడుతాడు, ఈయనే మాకు రక్ష అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి డోర్స్ అన్నీ తీసేశారంట. అది శనీశ్వరుడిది స్టోరీ. ఈ శనిసింగణాపూర్లో ఉన్న శనీశ్వరుడు మన ఇండియాలోనే కూడా ఫేమస్, చాలా పవర్ఫుల్ అంట ఈ శనీశ్వరుడు. ఈ స్టోరీ నాకు కూడా ముందు తెలీదు, అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్పారనమాట. కానీ ఏ ఫేమస్ టెంపుల్ అవ్వనివ్వండి, ఏం అవ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా టెంపుల్స్ బయట అందరూ బిజినెస్సే అనమాట. మనల్ని బోల్తా కొట్టించడానికి రెడీగా ఉంటారు. బట్ మనం బోల్తా పడకూడదు అంటూనే బోల్తా పడిపోతాం అనమాట. అంతలాగా మనల్ని మ్యానిపులేట్ చేసేస్తూ ఉంటారు అక్కడ సెల్ చేసుకునే వాళ్ళు, ఫ్లవర్స్ దగ్గర కానివ్వండి, వాటి దగ్గర వీటి దగ్గర. బట్ ఏం చేస్తాం, అది కూడా వాళ్ళ బిజినెస్, వాళ్ళు బతకడానికే కదా అని చెప్పి మనం కూడా ఇంకా లైట్ తీసుకోవడం తప్ప ఏం చేయలేం కదా. సో ఫైనల్లీ మాకు దర్శనం కూడా ఎక్కడ కూడా నైట్ అయిపోయింది వచ్చేసరికి. బట్ జనాలు కూడా తక్కువ ఉన్నారు. ఈ ఒక్క టెంపుల్లోనే మాకు కొంచెం త్వరగా దర్శనం అయిందనమాట. మిగిలిన అన్ని టెంపుల్స్లో కూడా 2 hours 3 hours అలా టైం పట్టేసింది. ఈ టెంపుల్ని కూడా చాలా డెవలప్ చేశారు. మేము లాస్ట్ 2020 కరోనాకి ముందు వెళ్ళామన్నమాట, అదే మార్చ్లో. బట్ ఒక 10 days బిఫోర్ వెళ్ళాము. అప్పటి నుంచి ఇప్పటికీ ఇది కూడా చాలా బాగా మొత్తం మోడలింగ్ చేసేసారు. మొత్తం అంతా చేంజ్ అయిపోయిందనమాట. అప్పుడు వెళ్ళింది ఇప్పుడు వెళ్ళింది చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఇదండి, ఫస్ట్ డే మాత్రం మేము షిర్డీ అండ్ శనిసింగణాపూర్ చూసుకున్నాము. నెక్స్ట్ 2 days ఏమేమి చూసామని నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మీకు షేర్ చేస్తాను.